అండి, వెల్కమ్ బ్యాక్ టు పర్ణికా వ్లాగ్స్. ఈరోజు మన విజయవాడలో ది బిగ్గెస్ట్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అది ఇళయరాజా గారి లైవ్ కాన్సర్ట్ అనమాట. సో మన విజయవాడలో ఎప్పుడు జరగనేది, సో ఎలా ఉంటుంది ఏంటనేది పబ్లిక్ ద్వారా మనం తెలుసుకుందాం. అండ్ లైవ్ షో కూడా అక్కడ జరుగుతుంది. సో చూసారు కదా, క్రౌడ్ అయితే మెల్లమెల్లగా వస్తున్నారు. స్టార్టింగ్ 7 PM నుంచి అనమాట, 7 నుంచి మొదలవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం లైవ్ కాన్సర్ట్ ఎంత బాగా జరుగుతుందో. నేనైతే చాలా బాగా వెయిట్ చేస్తున్నా. అండ్ చాలామంది రాలేకపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే తీస్తున్నానండి. సో అస్సలు మిస్ అవ్వకండి, చూద్దాం. అండ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఏం ఫీల్ అవ్వద్దు, నా వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. సో మొత్తం కూడా ఇక్కడ గోల్డ్, డైమండ్, సిల్వర్ అని చెప్పి టికెట్స్ అయితే వైజ్గా ఉంది. గోల్డ్ అండ్ డైమండ్ అయితే ఇక్కడ గ్రౌండ్లోని, సిల్వర్ అయితే అదిగోండి అక్కడ పైన అలా కూర్చున్నారు చూడండి, అదంతా కూడా సిల్వరు. అంతేకాకుండా లోపలంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. బయట నుంచి ఫుడ్ అలా లోపలికి లేదు, లోపలి ఫుడ్ అంతా కూడా డ్రింక్స్ ఏంటి, వాటర్ ఏంటి అంతా కూడా లోపలే ఉంది. సో ఇప్పుడు మనం పబ్లిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం వాళ్ళు ఈ ఈవెంట్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది మనం వెళ్ళి తెలుసుకుందామండి. లెట్స్ గో. చూసారు కదండి, ఎంతోమంది క్రౌడ్ అయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చారు. చాలా ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు అనమాట. ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో చూద్దాం. మ్యామ్, ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? నో కామెంట్సా అని అడుగుదాం. సార్, ఈ ఈవెంట్కి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 month నుంచి ఎదురు చూస్తున్నారా? ఒక ఇళయరాజా గారి గురించి కొన్ని మాటలు చెప్తారా? ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా. ఓకే. ఇళయరాజా గారు ప్రపంచ సంగీత దర్శకుడు. ఆయన చూడడం గొప్ప అనుభూతి. ఆయన ప్రోగ్రాంకి వచ్చి ఆ ప్రోగ్రాన్ని కళ్ళారా చూడడం మహా గొప్ప అదృష్టం. ఓకే, వావ్. సంగీత దేవుడు ఆయన చూడడం అది తెలుగు ప్రజలకి ఇచ్చిన మహద్భాగ్యం. ఇది రెండోసారి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండోసారి రావడం. ఆయన చూడడానికి మేము రాజమండ్రి నుంచి వచ్చాం, చాలా సంతోషం. రాజమండ్రి నుంచి వచ్చారా? వావ్, సూపర్. అంటే బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట మీరు. ఓకే సార్, ఎప్పటి నుంచి సార్ అంటే ఇళయరాజా గారి సాంగ్స్ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? కీబోర్డ్ ప్లేయరా? ఓ నైస్. ఓకే సార్, మీకు బాగా ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇళయరాజా గారు? ఒక సాంగ్లో మాటే మంత్రం అనే పాట. మాటే మంత్రం, అందరికీ అదే హిట్. ఓకే ఓకే సార్. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది. చాలా ప్లేలిస్టే ఉంది మీకైతే. నైస్ సార్. మరి సార్, మరి మీకు సార్? సేమ్ సార్. ఓకే, మీ ఇద్దరు ఒక చోట రాజమండ్రి నుంచి వచ్చారా? వావ్, చూసారు కదా, ఈవెంట్ కోసం రాజమండ్రి నుంచి వచ్చారనమాట. ఓకే సార్. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం అండి. ఐఎమ్ సీనియర్ లాయర్ ఇన్ విశాఖపట్నం. వావ్, ఓకే. ఐ కేమ్ టు నో దిస్ music then event then I decided to come and enjoy the music. ఓకే, అంటే అంత దూరం నుంచి ఇళయరాజా గారి సాంగ్స్ కోసం అని వచ్చారా మీరు ప్రత్యేకంగా? అంటే ప్రత్యేకంగా ఇళయరాజా గారి సాంగ్స్ ఎప్పుడన్నా విన్నట్టయితే, మీరు మామూలుగా విన్నట్టయితే ఇళయరాజా సాంగ్స్ ఎక్కడున్నా సరే ప్రాణం పెట్టేస్తారనమాట. అంత మంచి. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టరు అతను, మరి ఆ పాటలు అంటే మాకు ప్రాణం కదా. ఓకే, అది అందుకనే మేము మా డాటర్ షీఈ్ పద్మా వందిత. షీఈ్ హైకోర్టు అడ్వకేట్. ఐఎమ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఓకే ఓకే, సూపర్ సార్. అసలు మీ డెడికేషన్ కి హైలైట్ అన్నమాట. ఇంత ఏజ్ అయినా సరే అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి ప్రత్యేకంగా ఇళయరాజా గారి కోసం వచ్చారు. అండ్ ఇళయరాజా గారి ప్లేలిస్ట్ లో మీకు ఏది ఫేవరెట్ సాంగ్ సార్? సింగారాలే. అంటే నాకు ఆ పాటలు వింటమే కానీ దానికి జ్ఞాపకం పెట్టుకోవడం ఉండదు. ఐ వాంట్ టు లిసన్ ది సాంగ్ అండ్ ఎంజాయ్ ది సాంగ్. ఐ డోంట్ కీప్ ఇన్ మైండ్ because I am totally busy with my practice. So I don't like to remember the songs. But if I listen the song, then I can remember what it is and where it is in the cinema, then I cannot. అంటే ఎప్పుడైతే పాట అన్నది మన చెవులకి చాలా మధురమైంది, పాట వింటే మనలో ఒక ఉత్తేజమైనటువంటి ఆలోచనలు వస్తాయి. మంచి ప్రశాంతం. మనం బాగా టెన్షన్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు చిన్నగా ఒక ఇళయరాజా పాట పెట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే అది ఒక అద్వితీయమైనటువంటి పరలోకాలకి ఏ లోకానికి వెళ్తున్నామో కూడా మనకు తెలియదు. అంతటి స్వర్గలోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది ఆ పాటలు వింటూ. చాలా బిగ్గెస్ట్ ఫ్యాన్. ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడుతున్నారు. అంటే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్, బట్ ఇళయరాజా గారి పాటలు అంటే నేను
విశాఖపట్నం నుంచి వచ్చాను అంటే మీరే అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడన్నా సరే ఎవరికైనా ఎవరికైనా చెప్తున్నాను, సంగీతం అన్నది ఒక సముద్రం. ఆ సముద్రంలో ఇళయరాజా గారు ఒక తెరచాప లాంటి వారు. వారి యొక్క పాటలు వింటూ ఉంటే మనం దిక్కుతోచకుండా సముద్రంలో దారి తప్పిపోతే ఆ పాటలు వింటే మన గమ్యస్థానానికి ఆటోమేటిక్గా చేరిపోతాము. బాబా ఎంత వర్ణిస్తున్నారంటే ఇంత బాగా ఎవరు చెప్పలేరు అసలు. ఈయన మాటల్లోనే అర్థమైపోతుంది ఎంత పిక్చర్ ఫ్యాన్ కాదన్నారు కానీ అర్థమైపోతుంది. ఓకే మ్యామ్, మీకు ఇళయరాజా సాంగ్ ఏది ఇష్టం, బాగా ఇంట్రెస్ట్? నాకు మాటే మంత్రము అన్న సాంగ్ చాలా చాలా అందరూ అనే చెప్పారు. గీతాంజలి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. సినిమాలో అన్ని సాంగ్స్ నాకు ఫేవరెట్. ఓకే డౌట్, మీరు మీ ఫాదర్ కోసం వచ్చారా లేదా మీరు కూడా ఇళయరాజా గారి ఫ్యానేనా? ఆబ్వియస్లీ నేను ఇళయరాజా గారి పెద్ద ఫ్యాన్. ఓకే, ఇప్పుడు 2026లోని ఇళయరాజా గారి సాంగ్ వస్తే ఏ హీరోతో రావచ్చు అంటే రావాలనుకుంటున్నారు మీ కోరిక? ఆబ్వియస్లీ చిరంజీవి గారితో. ఓ సూపర్, అంటే అప్పుడు చిరంజీవి ఇప్పుడు చిరంజీవి చిరంజీవి ఎవర్ గ్రీన్. సూపర్ నైస్. ఓకే, సో చూసారు కదండి, చాలా ఇదిగా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారనమాట అందరూ కూడా ఎప్పుడెప్పుడు షో స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో వాళ్ళతో పాటు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ లైవ్ కాన్సర్ట్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు, అసలు చాలా పెద్దగా ఉంది అండ్ ఇదే బిగ్గెస్ట్ అనమాట మన విజయవాడలో కూడా. సో చూద్దాం, ఇంకా జనాల్లోకి వెళ్ళి మాట్లాడదాం వాళ్ళతో, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు ఈవెంట్ గురించి వాళ్ళ మాటల్లో తెలుసుకుందామండి. సో చూడండి, ఇక్కడికే మనకి లైవ్ కౌంటర్ దగ్గరే ఫుడ్ అయితే తీసుకొస్తున్నారు. యాంకరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా షో కూడా స్టార్ట్ అయిపోతుంది. Where are you from? Chennai. Chennai. We are coming from Chennai. Okay, only this show కోసం. For this show. Okay, Chennai. Ilayaraja is a big fan of. I'm a hot fan of Ilayaraja. Okay, nice man. మీరు? She's also a big fan. I'm accompanying you. Okay, any one song for Ilayaraja movie? It's very difficult to say. One of your favorite song. జాబిల్లి కోసం ఆకాశం వల్లే వీళ్ళు ఎంతమంది ఇక్కడ మాట్లాడితే అక్కడ పాట పాడుతున్నారు చెప్పండి. అందరి పాటల్ని You know Geetanjali song. That is my గీతాంజలి favorite. సాంగ్. ఓకే, తిరుపతి నుంచి ఓన్లీ షో కోసం వచ్చారా? ఓకే, అంటే మీకు ఎలా తెలిసింది ఈవెంట్ గురించి? ఫేస్బుక్ ద్వారా తెలిసింది. సో అందుకని టికెట్స్ బుక్ చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఓకే, మీరు ఒక్కరే వచ్చారా? మీరు మీ ఫ్రెండ్ వచ్చారు. ఓకే, మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇళయరాజా సాంగ్ ఏంటి సార్? ఒక్క పాట ప్రియా ఫ్రమ్ గీతాంజలి. ఫ్రమ్ గీతాంజలి. ఓకే నైస్, సూపర్. అయితే తిరుపతి నుంచి ఈ షో కోసం వచ్చారనమాట. అంటే ఇళయరాజా గారి షో ఎక్కడ జరిగినా మీరు వెళ్తారా? హార్డ్ కోర్ ఫ్యాన్. ఓ సూపర్. ఓకే, ఇప్పుడు 2026లోని ఇళయరాజా గారు మ్యూజిక్ ఏ హీరోతో వస్తే మీకు నచ్చింది? అన్ని పాటలు ప్రభాస్ గారు. వావ్, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు బాగా నచ్చిన పాట సార్ మాట్లాడతారా? ఓకే, నేను ఇళయరాజా గారికి ఓకే, అన్ని పాటలు చాలా ఇష్టం. ఏ ఒక్క పాట అని కాదు, 80s నుంచి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే, ప్రతి సినిమా అభినందన సాంగ్స్ అంటే ఇంకా అసలు మనకి చాలా అంటే చాలా ఇష్టం. ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఇంకా ఈ సీతాకోక చిలుక, 4 స్తంభాలాట, ఆల్ ఆఫ్ హిమ్ అన్ని సాంగ్స్ చాలా ఇష్టం. అభినందన సాంగ్స్ చాలా ఇష్టం. అభినందన సాంగ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. ఏమండి? ఆయన కాదు. ఓకే, పర్లేదులేండి, అంటే ఆయన వన్ ఆఫ్ ద ఫ్యాన్ అంతే. ఓకే, మ్యూజిక్ కి చాలా పెద్ద ఫ్యాన్. ఇళయరాజా గారికి మోస్ట్ ఫ్యాన్. ఓకే అనమాట. ఎక్కడి నుంచి మ్యామ్ మీరు? విజయవాడ లోకల్ నుంచి వచ్చారనమాట. ఓకే నైస్. ఇప్పుడు అంటే మీకు ఏదైనా లైక్ ఎమోషన్ అయినప్పుడు ఏ సాంగ్ ఎక్కువగా వింటారు? ఎక్కువగా నేను ఆయనవి ఇవి మాత్రమే, సాడ్ సాంగ్స్ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఎవ్రీబడి కెన్ అది ఆనందిస్తారు ఆ సాంగ్స్ ని. అండ్ దాన్ని ప్రతి పాటని మనలో మనం ఇంప్లై చేసుకుంటాం. సో అందుకని చాలా బాగుంటాయి ఆయన సాంగ్స్. అందుకని ప్రత్యేకంగా ఆయన షోకి వచ్చారనమాట. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, మీరేదో మాట్లాడాలన్నారు, చెప్పండి. ఏం లేదండి, లైఫ్లో మంచి అనుభూతిగా ఈ కార్యక్రమాన్ని మేము భావిస్తున్నాం. నేను బేసికల్గా సింగర్ని. నేను పాడాలని ఉంది, పాడుతా తీగ కంటెస్టెంట్ని. బాలు గారితో ఎన్నో మంచి మంచి అనుభూతులు ఉన్నాయి నాకు.
కానీ రాజా గారిని లైవ్లో చూడాలని ఎప్పటి నుంచి కోరిక, ఓకే. ఆ కోరికతో ఇక్కడ వరకు వచ్చాము. సో ఇది నిజంగా లైఫ్లో మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఆయన బ్రతికుండగా ఆయన్ని లైవ్లో చూడటం, ఆయన పాటను ఆస్వాదించడం చాలా చక్కని అనుభూతిగా నేను ఇదే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అసలు ఇన్ని లైవ్ లో చూడడం? నేను ఇదే ఫస్ట్ టైం అండి. ఓకే. బాలు గారిని సో మెనీ టైమ్స్ చూశాను, బాలు గారితో పాటలు పాడాను, కానీ ఇలా రాజా గారిని ఇదే ఫస్ట్ టైం చూడటం. నేను పుట్టినప్పటి నుంచి కూడా రాజా గారి పాటలు విని ఆ పాటలతోనే నేను పెరిగాను. రాజా గారి పాటలే ఒక పెద్ద శిక్షణ, సంగీత శిక్షణ. ఓకే. సో రాజా గారి పాటలు అంటే ఇంకా ప్రాణం. ఈ తరానికి కూడా, ఈ తరమే కాదు, రాబోయే తరమే కాదు, గత తరాలే కాదు, ఎన్ని తరాలు వెళ్ళినా సరే రాజా గారి పాట ఎవర్ గ్రీన్ అండి ఎప్పటికీ కూడా. ఓకే సార్, మీరు సింగర్ అంటున్నారు కాబట్టి ఒక సాంగ్ ఏదైనా పాడగలరా? చిన్న ఎస్ ఎస్. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. అంటే మీరు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇళయరాజా గారికి? ప్రాణం అండి, ఫ్యాన్ కాదు. ఇళయరాజా గారు మా ప్రాణం అంతే. Oh my God. అంటే నాకే కాదు, యాక్చువల్లీ ఇక్కడ ఉన్న సింగర్స్ అందరికీ కూడా ఇళయరాజా గారి ప్రాణం. Nice. అసలు వన్ వర్డ్ తో ఆయన గురించి చెప్పేశారు కదా, ప్రాణం అని చెప్పి. ఓకే, వన్ ఆఫ్ ద ఎమోషన్ అంటే మీకు బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఆయన గురించి ఎక్కువగా వినే పాట ఏది, ఆయన పాటలు? యాక్చువల్గా ఇళయరాజా గారికి బాధ ఆనందం అని ఏమి ఉండదండి. ఏ ఫీల్ వస్తే ఆ పాట వినేస్తాం మేము. అంటే హ్యాపీ మూమెంట్ వస్తే హ్యాపీ సాంగ్ వింటాం, సాడ్ మూమెంట్ వస్తే సాడ్ సాంగ్ వింటాం. అలా వినగానే మాకు ఫీలింగ్స్ అన్నీ పోతాయి, నార్మల్గా వచ్చేస్తాం మేము. సూపర్ అన్నమాట. అంటే మెడిసిన్, ఏ ఫీలింగ్ అయినా వన్ మెడిసిన్. మెడిసిన్ ఓకే ఓకే, మెడిసిన్ అనమాట. మ్యామ్ మీరు మదరా? మదర్ కాదు, మా ఆడపడచ్చు, అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్. ఓకే మ్యామ్, మీరు కూడా ఫ్యానే మ్యామ్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ విజయవాడనా? మీరు కూడా అంటే ఆయన అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ ఏంటి? సుందరి నేనే నువ్వు అంటే చాలా ఇష్టం అండి. ఓకే, అన్ని పాటలు చాలా ఇష్టం. అందులో అది ఇంకా అది ఇంకా చాలా, అది ఇప్పుడు పాడితే వినాలని కూడా ఎదురు చూస్తున్నారనమాట. 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడెప్పుడు వస్తారా. ఓకే, అసలు వెయిటింగ్ అనమాట. మొత్తం అందరూ కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారు. ఓకే మ్యామ్, మీరు సింగర్ అంటున్నారు కదా, ఒక ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడరా మాకు? ఫేవరెట్ అంటే ఇళయరాజా గారు అన్ని ఇష్టమైన పాటలే మాకు. వన్ ఆఫ్ అందులో వన్ ఆఫ్ యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయేను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలల రాజు దానిది రాగవందనేలే. సూపర్ 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 నైస్ మ్యామ్, చాలా బాగా పాడారు. అండ్ మీ పాటలోనే అర్థమవుతుంది ఆయన గురించి ఎంత ఎదురు చూస్తున్నారా అని చెప్పి. మీకు కిడ్స్ ఉన్నారా? అయ్యా ఉన్నారండి. అంటే వాళ్ళు కూడా రాలేదు అని తీసుకురాలేదు అంటే వాళ్ళు కొంచెం జాబ్స్ స్టడీస్. ఓకే ఓకే అనమాట. అంటే మీరు చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తున్నారు, అప్పుడే మీ పిల్లలు స్టడీస్ జాబ్స్ అంటుంటే. ఓకే, కొంతమందితో చాలా మంచి అసోసియేషన్ ఉంది, కొంతమందితో చాలా లాంగ్ జర్నీస్ చేశారు. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ వంశీ గారు ఉన్నారు. మ్యామ్, వన్ వర్డ్ ఫర్ ఇళయరాజా సార్. Many words for Ilayaraja sir. Many words. He's a great legend to the music industry of Tollywood. Okay. My husband he is a great fan of Ilayaraja. He in fact he treats as a god for him in his life. So we are so excited to come here, and we are coming from Hyderabad. Wow. We are very fortunate to see live in person that great legend. Wow, thank you so much. మీరు ఇక్కడికి రావడం అంటే లైక్ కాన్సెప్ట్స్ ఇదే ఫస్ట్ టైం ఇళయరాజా గారిని చూడడం? ఆల్రెడీ ఇంతకు ముందు చాలా కాన్సెప్ట్ అటెంప్ట్ అయ్యారా? ఫస్ట్ అయితే ఇదే అండి. ఫస్ట్ అయితే మా వైఫ్ చెప్పినట్టు ఆయన నాకు దేవుడితో సమానం. Wow. సో నా కార్లో ఎప్పుడు ఆల్మోస్ట్ నేను ట్రావెల్ అంతసేపు ఆయన పాటలే వస్తూ ఉంటాయి. సో ఐ ట్రీటింగ్ యాజ్ అ గాడ్. ఆయన చూడడం అన్నది డెఫినెట్లీ నా అదృష్టం. ఆల్రెడీ స్టేటస్లో పెట్టేశాను, గాడ్ని చూడబోతున్నా అని. దట్ ఈస్ వాట్ మై ఎక్స్ప్రెషన్ ఇస్. అండ్ నేను కూడా ఒక సింగర్ని, అతి చిన్న సింగర్ని. మాక్సిమం సాంగ్స్ ఆయనవే పాడతాను నేను, మాక్సిమం అవే సాంగ్స్ పాడతాను. సో హీఈస్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్, హీఈస్ మై గాడ్ టు మీ. అయితే మీరు సింగర్ అయిపోవాల్సింది సార్. అయ్యో, ఒప్పేసారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు సార్? నేను నా ప్రొఫెషన్ మెడికల్ అండి, ఫార్మసిటికల్స్, సన్ ఫార్మాలో. బట్ దట్ ఈస్ మై ప్యాషన్. సింగింగ్ అన్న నా ప్యాషన్.
దూరదర్శన్. నేను ఈవెంట్స్ అటెండ్ అవుతాను. దూరదర్శన్లో కూడా ఒక సాంగ్ పాడాను, ఒక 3 సాంగ్స్ పాడాను. సో చెప్పాను కదా, ఆయన పాటలే వింటూ ఇప్పుడు కూడా అవే పాడుతున్నాను నేను. ఓకే, నైస్. ఫర్ సపోజ్ లైక్ మీకు బాధ వచ్చినా, ఎక్కువ ఆనందం వచ్చినా ఏదైనా పాట వింటారు కదా, ఒక పాట చెప్పండి. అవి చాలా పాటలు. మా ఇంట్లో ఒక మా రూమ్లో ఓకే డెఫినెట్లీ ఫేవరెట్ సాంగ్ నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ జాబిల్లి కోసం అందరూ అదే పాడుతున్నారు. జాబిల్లి కోసం పాడండి, ఒక లైన్ పాడండి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. ఇంకొక పాట కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్, సుందరి నీవేను వంట చూడని నీలో నన్నంట, కానుకే ఇచ్చా మనసంత జన్మకే తోడై నేనుంట, గుండెలో నిండమంతా పాటగా పాడమంట, నా చెలి నివేనట. థ్యాంక్ యూ అండి. మీ పాటల్లోనే అర్థమవుతుంది మీరు ఎంత ఎక్సైట్ అవుతున్నారు. సో మేము వెయిట్ చేస్తున్నాం మీతో పాటు ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి చాలా దాదాపు 3 hours నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటాను. ఐ ట్రావెల్డ్ ఇన్ ద మార్నింగ్ అండ్ కేమ్ హియర్ జస్ట్ టు వాచ్ దిస్ షో కోసం మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వెరీ నైస్. దట్స్ ద పవర్ ఆఫ్ ఇళయరాజా గారు. ఓ సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జనని జగమీ చందూర పూలే చందూర కొంచెం చందూర పూలే. సో చూసారు కదండి, ఒక్కొక్కరి నోటి నుంచి ఒక్కొక్క మాట అయితే వింటున్నాము. ఒక్కొక్కరు చాలా గ్రేట్ గా వర్ణిస్తున్నారు అనమాట. సో చాలా బాగా చెప్తున్నారు. ఆయన కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయనతో పాటు నేను ఎదురు చూస్తున్నాను. బట్ మొత్తం వీడియో అయితే నేను కవర్ చేయలేనండి, ఎందుకంటే ఆయన ఇంకా రాలేదు. నాకు చాలా లేట్ అవుతుంది అని నాకు కిడ్స్ ఉన్నారు కదా, సో దానివల్ల అవ్వట్లేదు. సో ఇంతేనండి, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఎలాగో ఇదంతా కూడా లైవ్ లో మనకి టీవీలో వస్తుంది కాబట్టి మీరు కొంచెం దాన్ని విజిట్ చేయండి, ఎందుకంటే నేను ఆయనది తీయలేకపోతున్నాను. సో ఇంతేనండి, మళ్ళీ ఇంకొక మంచి వీడియోస్తో వస్తాను. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫెస్టివల్ ఒక్కసారి come on everyone put your hands together. yes చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ అందరి యొక్క ఎనర్జీ మీ కళ్ళలో తెలుస్తుంది. ఎంత హ్యాపీ